ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. ఉష్ణోగ్రతలు అధికమవడంతో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.67 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో స్టోరేజీ మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీటిని జూరాలకు తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలను రచిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వేసవి తాపంతో ఒక్కసారిగా నీటి నిల్వలు అడగంటాయి. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ప్రాజెక్టు బ్యాక్ సైడ్లో ఉన్నాం. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కనీసం ఇక్కడికి వచ్చే వాళ్ళం కూడా కాదు. పరిస్థితి ఇక్కడికి వచ్చామంటే తెలుస్తుంది ఏ రకమైనటువంటి వాటర్ అంతా కూడా లోపలికి ఏ విధంగా వెళ్ళిపోయింది అనేది కూడా మనం పూర్తి స్థాయిలో గమనించవచ్చు. ప్రజెంట్ మన కెమెరా పర్సన్ కూడా విజువల్స్లో చూపిస్తున్నాడు. బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మొత్తంగా మునిగిపోయి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సామర్థ్యం అర టీఎంసీకే పరిమితమైనటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. వేసవిలో ఎండలు అధికం కావడం, మొత్తంగా నీటి నిల్వలంతా కూడా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు దగ్గర నీటి నిల్వలు అడగంటడంతో రైతులంతా ఒక్కసారిగా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పంటలు చేతికొచ్చే సమయంలో చివరి ఆయకట్టు రైతులకు వాటర్ రాకపోవడం వల్ల ఈ పంటలంతా కూడా ఎండిపోతున్నాయని చెప్పి కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో లాగా ఉండేది కాదు. ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మొత్తం ఇదంతా కూడా వాటర్ ఉండేది. ఈ క్లియర్గా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ ఉండేది. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇగో అక్కడి నుంచి చూసుకుంటే పూర్తిగా అమాంతం ఇక్కడ వరకు మనకు చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఓవరాల్గా 9.657 టీఎంసీలు అంటే ఇప్పుడు అర టీఎంసీకే పరిమితమైంది. అంటే సాగునీరును పక్కన పెడితే తాగునీటి కష్టాలు మాత్రం ఖచ్చితంగా అధికమయ్యే అవకాశాలు ఉండడంతో అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఆయకట్టుదారులకు అందరికీ కూడా వాటర్ను నిలిపివేసినటువంటి పరిస్థితి. అయితే రైతులు మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా వాటర్ను కర్ణాటక నుంచి తీసుకురావాలని చెప్పి కోరుతున్న సందర్భంలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జిఎంఆర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడడమే కాదు, దీనికి సంబంధించి అతి త్వరలోనే కర్ణాటకకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి నారాయణపూర్ డ్యామ్ నుంచి 5 టీఎంసీల వాటర్ను జూరాల ప్రాజెక్టుకు తెచ్చేందుకు కసరత్తులు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రాజెక్టు నీటి నిల్వలు తగ్గిపోవడం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ నీటి నిల్వల్లో పూర్తిగా సిల్ట్ అనేది ఎక్కువగా ఉంది. దాదాపు 2 టీఎంసీల సిల్ట్ అనేది కూడా ఉండడంతో 3 టీఎంసీలుగా ఉండాల్సినటువంటి వాటర్ అర టీఎంసీకే మారిపోయినటువంటి పరిస్థితి. దీంతో రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. తమకు వాటర్ ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం సేమ్ ఇదే రిపీట్ అయింది కాబట్టి తిరిగి అలాంటివి పునరావృతం కాకుండా గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వంతో మాట్లాడి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వాటర్ తీసుకొచ్చారో సేమ్ ఈసారి కూడా ఈ సంవత్సరానికి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి స్థాయిలో వాటర్ను తెచ్చేందుకైతే కసరత్తులు మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఏదేమైనప్పటికీ చాలా రోజులు ఇంకా మరికొన్ని రోజులు వేసవి ఇంకా ఉంది. పెద్ద ఎత్తున ఎండలు తీవ్రం కాబోతున్నాయి. ఇలాంటి టైంలో నీటి నిల్వలు అడగంటడం, ఒకవైపు రైతులు ఇబ్బందులు పడడం, మరోవైపు సాగునీటికి పక్కన పెడితే తాగునీటి కష్టాలు అధికమవుతాయని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి క్రమంలో అధికారులు మాత్రం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ప్రధానంగా కుడి ఎడమ కాలువల దగ్గర ఉన్నటువంటి సిల్టు చెత్తా చెదారాన్ని తొలగించడం, కంప చెట్లు, వీటి వల్ల కూడా వాటర్ సోర్స్ అనేది చాలా తగ్గిపోతుంది. విడుదలయ్యే క్రమంలో చాలా వేస్టేజ్ అవుతుంది. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా తాగునీటి కష్టాలు రానివ్వబోమని దీని మీద కసరత్తులు ముమ్మరం చేసి వేసవిలో పూర్తిగా సాగునీరు అందించేందుకు మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా జూరాల ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం నీటి నిల్వలు అడగంటడం, డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో ఒకసారిగా రైతులు, మరోవైపు అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇది జూరాల ప్రాజెక్టు దగ్గర డెడ్ స్టోరేజ్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు.